హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి శుభవార్త ముందుకు వచ్చాను. ఓకేనా, ఎటువంటి కన్సల్టెన్సీ, ఎటువంటి ఏజెంట్స్, బ్రోకర్స్ ఎవరు లేకుండా జర్మన్ అండ్ ఇజ్రాయెల్ కంట్రీకి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, ఓకేనా, స్టేట్ గవర్నమెంట్ ద్వారా అయితే 10,000 పోస్టులు అయితే వచ్చాయి. ఓకేనా, జర్మన్కి అండ్ ఇజ్రాయెల్కి. ఓకేనా, అండ్ దానికి ఏంటంటే జాబ్స్ వచ్చినాయి అండ్ ఎలాగ ప్రాసెసింగ్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కటి అనేది నేను అప్లై ఎలాగ చేయాలి అని ప్రతి ఒక్కటి ఒక వీడియోని చేశాను. ఓకేనా, ఆ వీడియో ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఓకేనా, ఈ వీడియోలోని మీరు పూర్తిగా చూడండి, ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. దేంట్లో ఇది గూగుల్ ఫారంలోనే మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా, మీరు ఆ దాంట్లోనే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్షన్లో వర్క్ ఉంది. అయితే దీంట్లో ఏదో ఒక జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. చేసిన తర్వాత మీకు వాళ్ళే కాల్ చేస్తారు. ఇది ఇంటర్వ్యూ లాస్ట్ డేట్ వచ్చేసి 30 తేదీ 11 నెల 2026 దాకా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతలోనే మీరు కానీ రెజ్యూమ్ కానీ పర్ఫెక్ట్గా ఉందనుకో మీకు కాల్ కూడా వస్తుంది. మీరు కాల్ వస్తే కాల్కి డైరెక్ట్ మీరు అటెండ్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి ప్రాసెసింగ్ వచ్చేసి మినిమం వచ్చేసి ఇజ్రాయెల్ కంటే 5 to 6 months అండ్ 8 months తగిలిపోతుంది. తొందరపడితే మాత్రం అవ్వదు. ఓకేనా, ఫేక్ కన్సల్టెన్సీ ద్వారా మీకు అలవాటు పడిపోయినది కొంతమంది. అంటే ఈ రోజు పెడితే 10 రోజులు మనం ఫ్లైట్ అయిపోవాలని అదైతే ఎప్పుడు అవ్వదు. ఓకేనా, ఫస్ట్ ఇంటర్ఫేస్ చేసి దాని తర్వాత మీ ప్రాసెస్ ముందుకెళ్తుంది. ఓకేనా, అండ్ చాలామంది అంటే ఫేక్ కన్సల్టెన్సీ తెలంగాణ ప్రత్యేకంగా చెప్తున్నాను, జగిత్యాల తెలంగాణలో చాలా మోసాలు అయితే అవుతున్నాయి. ఓకే, నేను ప్రతిరోజు వీడియోలు చూస్తుంటాను. దయచేసి మీరు ఏం చేయండి బ్రదర్, మీరు స్టీల్ ఫిక్సర్ మీద అప్లై చేసుకోండి. స్టీల్ ఫిక్సర్ ఈ దీంట్లో అయితే ఇజ్రాయెల్కి అయితే స్టీల్ ఫిక్సర్ జాబ్ ఉంది, 1,37,000 శాలరీ. ఓకేనా, దానికి అప్లై చేసుకోండి. మీకు ఒక 5 to 6 months వెయిట్ చేయండి. మీ పనులు మీరు చేసుకోండి, అప్లై చేసి మీ పనులు మీరు చేసుకోండి. ఓకేనా, దాని తర్వాత వస్తే హ్యాపీగా వెళ్తారు. తక్కువలో తక్కువ 80,000 నుంచి 90,000 సర్వీస్ ఛార్జ్ ఉండొచ్చు, ఎక్కువ ఉండదు. ఓకేనా, మీ ఫ్లైట్ టికెట్ అండ్ వీజా కాస్ట్ అనేది ఉంటుంది, మా రేట్ ఉండదు. ఓకేనా, అండ్ మనం ఫస్ట్ అది చేసే ముందు మనం ఫస్ట్ ఎలాగే అప్లై చేయాలని తెలుసుకుంటాం. ఓకేనా, గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళాలి. ఓకేనా, గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి. దయచేసి వీడియోని స్టెప్ చూడండి. ఓకేనా, మీకు బోర్ కొట్టిందనుకో మీరు ఎగ్జిట్ అయిపోండి తప్ప మీరు ఏదైనా తప్పు చేసి నాకు ఫోన్ చేయకూడదు దయచేసి. ఓకేనా, ప్రతి ఒక్కటి నేను ఎంతో కష్టంగా వీడియో చేసి మీకు పెడుతున్నాను. దయచేసి స్టెప్ మొత్తం చూడండి. ఓకేనా, స్టార్ట్ చేస్తామా ఏంటి ఎలాగో స్టెప్స్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఈ లింక్ అనేది చూడండి, MSBSVET అనేది మీరు క్లిక్ చేసి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా రకమైన వస్తాయి చూడండి. ఓకేనా, ఇవన్నీ ఇక్కడ మాత్రం మీరు సైన్ అప్ చేసుకోండి. సైన్ ఇన్ చేసుకుంటే మీ దగ్గర ఎప్పటికైనా దీంట్లో జాబ్స్ ఎప్పుడైనా పడినా కూడా మీకు కంపల్సరీగా మీకు నోటిఫికేషన్ అనేది మెయిల్కి వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మెయిల్ అండ్ కాంటాక్ట్ నెంబర్కి మీకు మెసేజ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది మెయిన్ వెబ్సైట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓపెన్ చేయాల్సింది ఇది. ఓకేనా, ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర స్కిల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇదేదో నాకు అంత పెద్ద అక్షరం నాకు రాదు, డెవలప్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కిల్. ఓకేనా, వెకేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. ఓకేనా, చూడండి, దీనికి మనం అనుకుంటాం మన మహారాష్ట్రలే ఉన్నది కదా, మహారాష్ట్రలో బుక్ చేసుకోవచ్చు కదా. కాదు, ఇండియాలో ఎవడైనా కూడా హైదరాబాద్ అని, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, యూపీ, బీహారు, కేరళ ప్రతి ఒక్క స్టేట్ నుంచి అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న సెక్టర్స్ వచ్చేసి ఫుడ్ ప్రొడక్షన్స్, ప్రాసెసింగ్ ఆర్ రిటైల్ సేల్స్. ఓకేనా, దీంట్లో మీకు జాబ్ దొరకవచ్చు. అలాగే మీకు అంటే మీ దగ్గర ఉంటే దొరుకుతుంది, లేదంటే దొరకదు. ఓకేనా, మన కన్స్ట్రక్షన్ వర్క్లో దొరకవచ్చు అండ్ హెల్త్ కేర్లో కూడా దొరకవచ్చు. ఓకేనా, ఈ 3 సెక్టర్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్స్ వచ్చినాయి. ఓకేనా, ఈ 3 సెక్టర్లో ఇది వచ్చేసి చూడండి, NSDC అంటే ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా, NSDC అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకేనా, ఇది ఓన్లీ గవర్నమెంట్ది, ప్రైవేట్ ఏజెంట్లు కానీ మన ఇంకా హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి ఆఫీసులు, అంటే గవర్నమెంట్ ఆఫీసులు చెప్తున్నారు కానీ చాలా అమౌంట్ తీసుకుంటున్నారని విన్నాను. బట్ ఇది అలా కాదు. ఓకేనా, ఇది చాలా మంచి ఆఫీసు. ఎక్కువైతే మీ టికెట్ కాస్ట్ అండ్ మీ వీజా కాస్ట్ అని తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు. ఓకేనా, ఇది రియల్ చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది వెళ్ళినారు ఇజ్రాయెల్, నేను వాళ్ళతో కాంటాక్ట్ కూడా అయ్యాను. మంచిగా ఎక్కువైతే మీకు 80-90 లోపు మీకు అయితే దొరికిపోద్ది. ఓకేనా, ఎక్కువ అవ్వదు. ఓకే, సర్వీస్ ఛార్జ్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇజ్రాయెల్ వెళ్తారంటే ఇజ్రాయెల్కి క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇజ్రాయెల్ వెళ్దాం ఇష్టం అంటే ఇజ్రాయెల్ క్లిక్ చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ సెక్టర్స్ ఏ సెక్టర్లో పనిచేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ అనుకోండి, సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత 1, 2 ఓకే, కంట్రీ పేరు, కన్స్ట్రక్షన్ సెక్టర్, జాబ్ రోల్ వచ్చేసి ఇది
లాస్ట్ డేట్ వచ్చేసి 30/11/2026 దాకా ఉంది. అంటే దగ్గర దగ్గర ఇంకొక 4 నెలలు ఉంది. ఓకేనా, 4-5 నెలలు ఉంది. నెక్స్ట్ మంత్లీ శాలరీ వచ్చేసి 1,37,000 నుంచి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ అప్లై కొట్టుకోవాలి. అప్లై చేసిన తర్వాత మీకు ఇది జాబ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చదువుకోండి. కంట్రీ ఇజ్రాయెల్, సెక్టర్ కన్స్ట్రక్షన్, జాబ్ రోల్ అండ్ ఫ్రేమ్ వర్క్ అండ్ షట్టరింగ్ కార్పెంటర్. అలాగే ఇవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత మంత్లీ శాలరీ ఎంత, లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎంత, ఇది కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 36 నెలలు అంటే 3 సంవత్సరాలు, 63 నెలల వరకు అయితే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 నుంచి 45. అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి అవసరం లేదు. ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇక్కడ అప్లై నౌ మీద కొట్టాలి. ఓకేనా, అప్లై నౌ మీద కొట్టిన తర్వాత మీరు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అట్ ఇజ్రాయెల్ అని చెప్పినాడు. ఇది మెయిన్ ఫామ్. ఓకేనా, ఇది గూగుల్ ఫామ్ లో మీరు అప్లై చేయాలి. ఓకేనా, దిస్ ఫామ్ ఇస్ ద క్రియేటెడ్ మిత్ర స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్. ఇది చాలా పెద్ద అక్షరం ఉంది, మన నోట్లో పలకట్లేదు. ఓకేనా, ఇన్నోవేషన్స్ అండ్ డిపార్ట్మెంట్. ఓకేనా, ఇవి అందరికీ చెప్పిన సొల్లే ఇవి అంతా ఇక్కడ ఉంది. ఓకేనా, చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ ఆపర్చునిటీ చూడండి. ఎడ్యుకేషన్ బేసిక్ మీకు ఏటేట్ ఉండాలి. ఓకేనా, ఇంగ్లీష్ అనేది మీకు నాలెడ్జ్ అనేది రీడ్ రైట్ అనేది పక్కా ఉండాలి. అంటే చదవడము అండ్ రాయడము మాట్లాడడం అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, అంటే మినిమం ఎక్కువ అంత మరి ప్రొఫెషనల్ మనం అక్కడ ప్రొఫెసర్ జాబ్ చేయడానికి వెళ్ళట్లేదు. ఓకే, మినిమం ఎక్స్పీరియన్స్ అనేది మీకు 3 సంవత్సరాలు అనేది ఉండాలి. ఓకేనా, ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారు 3 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 45. అలాగే జెండర్ వచ్చేసి మెయిల్. ఓకేనా, మెయిల్ ఫీమేల్ కాదు. లొకేషన్ వచ్చేసి ఇజ్రాయెల్. జాబ్ రోల్ వచ్చేసి A1. అందులో అప్లై వచ్చేసి A1 లో. ఓకేనా, ఇప్పుడు శాలరీ వచ్చేసి 6,100 సిక్కిల్స్ అంటే 1,37,000 అనేది శాలరీ. అలాగే మీకు 10,000 పోస్టులు అయితే ఓపెనింగ్ 10,000 అంటే ప్రతి ఒక్కటి కలిసి 10,000. ఓకేనా, ఇంటర్వ్యూ వచ్చేసి ఆన్లైన్ అయితే ఉండదు, కంపల్సరీ చెప్తున్నాను, ఆన్లైన్ ఉండదు. ఎవరైతే అప్లికేషన్ చేసి ఉంటారో ఓకేనా, చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ పట్టుకొని ఎప్పుడైతే మీకు కాల్ వస్తుంది, మీరు షార్ట్ లిస్టింగ్ చేస్తారు, మీకు పిలుస్తారు, మీరు అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు బాంబే వెళ్ళాలి. ఓకేనా, ముంబై వెళ్ళి అప్పుడు వెళ్ళాలిగా మంచిగా డ్రెస్ మెయింటైన్ చేయాలి. ఓకేనా, బ్యాండ్ మేళం డ్రెస్ లాగా వెళ్ళకూడదు. అంటే పింక్ కలర్ షర్ట్ వేసుకొని గ్రీన్ కలర్ ప్యాంట్ వేసుకొని టై వేసుకుని వెళ్తే మనకి అక్కడ నుంచి అక్కడ బ్యాక్ చేస్తారు. ఓకేనా, కొంతమంది వెళ్తున్నారు అందుకని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఇక్కడ మనము నంబర్ అనేది ఇది ఇక్కడ మనం నా నెంబర్ యాడ్ చేస్తాను. ఓకేనా, మీ నెంబర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మీ పేరు ఇక్కడ ఓకే రావుతో. ఓకే, ఇక్కడ మీ పేరు అనేది కొట్టాలి. ఈ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ వచ్చు. అలాగే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇజ్రాయెల్ వర్క్? ఎస్ ఇంట్రెస్ట్ ఉంటే కదా అప్లై చేస్తున్నాము. ఎస్ అని నెక్స్ట్ కొట్టాలి. ఓకేనా, నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ మెయిన్ ఆపర్చునిటీ అనేది వస్తుంటాయి చూడండి. ఓకేనా, ఇది నా మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి అయితే నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఓకేనా, ఈ మెయిల్ ఐడితో నేను ముందుకు వెళ్తున్నాను. అందులో నాకు ఈ మెయిల్ ఐడికి వస్తుంది. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నాకు ఇప్పుడు ఏంటో నాకు ఓన్లీ స్టీల్ ఫిక్సర్ కావాలి. ఏజ్ మీది ఎంత? 33. ఓకే, నెక్స్ట్ మీకు ఏ జాబ్ అయితే దీంట్లో ఉంది ఆ జాబ్కి మీరు టిక్ కొట్టేసి ఇక్కడ ఏజ్ కొట్టాలి. ఏజ్ 33 రాయాలి. వాట్ ఈజ్ యువర్ హైయెస్ట్ లెవెల్ క్వాలిఫికేషన్? మీది ఏంటి క్వాలిఫికేషన్? ఓన్లీ 10th పాసా లేదా 10th మీద ఉందా? 10th మీద ఉంది, నాకు బీకామ్ ఉంది, కానీ నాకు ఎందుకు బొక్క వాడు వేసే ఏదో క్వశ్చన్ ఇంగ్లీష్ వేసాడు మళ్ళీ తలనొప్పి. నేను 10th వేసేస్తాను. నాకు 10th అంటే 10th కంటే ఎక్కువ అంటే నాకు పెద్ద శాలరీ 1,37,000కి 11,37,000 ఇవ్వడు కదా, సేమ్ 1,37,000 ఇస్తాడు కదా. 10th క్లాస్ పెడదామా? ఓకే, హౌ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రేడ్? ఓకే, మీ ట్రేడ్లో ఏంటి ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? ఓకేనా, మోర్ అంటే 3 సంవత్సరాల కంటే పైన, ఎందుకంటే నాకు 10 years ఉంది. ఓకేనా, 3 సంవత్సరాలు పెట్టాను. బట్ నాకేమి అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు స్టీల్ ఫిక్సర్లా. జస్ట్ నేను యూట్యూబ్లో నేర్చుకుంటున్నాను, అలాగా గూగుల్లో నేర్చుకుంటున్నాను, ఆ డ్రాయింగ్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నాను. నాకు ఎక్కడ మంచి శాలరీ వస్తే అక్కడ జంప్ అయిపోతా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వర్క్? నాకు ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఉంటే ఉంది అని చెప్పండి, ఎస్ అని కొట్టండి, లేదనుకో నో అని కొట్టండి. ఓకేనా, మీరు ఎక్కడైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారా అంటే ఉంది అని చెప్పండి, మీకు లేదు అంటే లేదు అని క్లిక్ కొట్టండి. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అడుగుతాడు డూ యూ హోల్డ్ కరెంట్లీ హోల్డ్ ఏ పాస్పోర్ట్? ఉంది. ఓకేనా, ఇఫ్ యూ హోల్డ్ ఏ పాస్పోర్ట్ కైండ్లీ మెన్షన్ యువర్ ద పాస్పోర్ట్ నెంబర్. ఎస్, ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చేద్దామా, ఏదో ఒకటి నా పాస్పోర్ట్ నెంబర్ కాదు బట్ ఏదో ఒకటి ఇచ్చాను. ఓకేనా, నేను అప్లై చేయట్లేదు కదా, చెప్తున్నాను ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇది మీది పాస్పోర్ట్ హోల్డ్ ఎక్స్పైరీ డేట్ చెప్పండి పాస్పోర్ట్ అంటున్నాడు. 21/5/2030 ఇచ్చేద్దాం మనకి, అంటే నాది అది కాదు బట్ ఇచ్చాను. యూ కరెంట్లీ లొకేషన్ ఇండియా అని పెట్టేయాలి. ఓకేనా, అలాగే మీరు
యూ బీ అవైలబుల్ ద అటెండ్ ఫేస్ టు ఫేస్ సెలక్షన్ క్యాంప్ ఇన్ ద జాబ్, ఎస్ అని పెట్టాలి. అంటే మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయగలరా అంటే ఎస్ అని పెట్టి సబ్మిట్ కొట్టేయాలి. ఓకేనా, సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, జాబ్ ఆపర్చునిటీ ఎట్ ఇజ్రాయెల్, యువర్ రెస్పాండ్ హ్యాస్ బిన్ రికార్డెడ్, అంటే వాళ్ళు అనేది రికార్డ్ చేసుకున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకెవరిదైనా ఎనదర్ మనం అప్లై చేయాలి అంటే మళ్ళీ ఎవరిదైనా మనం అప్లై చేయొచ్చు. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే బట్ నాకు టైం లేదు బ్రదర్, నేను చేసాను కానీ మీది నాకు టైం లేదు. ఓకేనా, మీరు చేసుకోండి, మీకు ఎంత చక్కగా చెప్పాను కదా చేసుకోండి. అలాగే మీకు ఇజ్రాయెల్ కంట్రీ కూడా జర్మనీ కంట్రీ కూడా అప్లై చేయాలంటే సేమ్ టు సేమ్ ప్రాసెస్గా జర్మనీ అని కొట్టండి, సెర్చ్ కొట్టండి. ఇక్కడ చూడండి మీకు ఎన్ని రకాల జాబ్స్ చూసారా, ₹1,00,000 నుంచి 2,50,000 వరకు శాలరీ. ఓకే, కకృతి పడకద్దు, 2,50,000 వస్తుందనిసి మీకు తగ్గట్టుగా జాబ్ ఉంటే అప్లై చేయండి, లేదనుకో అదే ₹1,00,000 హెల్పర్ జాబ్ మీద పెట్టుకోండి. ఓకేనా, నాకు 2,50,000 కావాలి అన్నారనుకో, ఉండ అంటిపండు కూడా దొరకకుండా పోతుంది. యాపిల్ పండుకి వెళ్ళారనుకో ఉండ అంటిపండు కూడా దొరకకుండా పోతుంది. ఓకేనా, బీ కేర్ఫుల్. సేమ్ టు సేమ్ ఇది కూడా అలాగే అప్లై చేసుకోవాలి, సేమ్ టు సేమ్ ప్రాసెసింగ్. ఓకేనా, సేమ్ టు ఇదేంటంటే 18 నుంచి 28 దాకా ఉన్నాడు ఏజ్ వచ్చేసి జర్మనీకి, ఇలాగే సేమ్ అప్లై చేసుకోవాలి. సేమ్ మీరు ఇలాగే ఫార్మ్ అనేది ఫిల్అప్ చేసుకొని, ఓకేనా, లేదనుకో దీని గురించి కూడా నేను మీకు మళ్ళీ కొత్తగా చేయాలి, ఎందుకంటే దీనికి చాలా హార్డ్గా ఉంది, నేను చేస్తాను ఇంకొక వీడియో. ఓకేనా, ఇది వచ్చేసి ఇలాగే అప్లై చేస్తే మీకు కంపల్సరీగా మీకు ఇంకొక 2 months లోపు మీకు షార్ట్ లిస్ట్ చేసి కంపల్సరీగా పిలుస్తారు. అటెండ్ అవ్వండి. స్టీల్ ఫిక్సర్కి ఇంటర్వ్యూ మీకు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో అయితే మీరు జస్ట్ మీ ఫోన్ నెంబరు అండ్ ఇంటర్వ్యూ స్టీల్ ఫిక్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని చెప్పండి. మీకు మొత్తం కామెంట్లో పెట్టకపోతే నా పేరు సుమన్ కాదు. ఓకేనా, మీకు ఎటువంటి క్వశ్చన్స్ కావాలంటే కూడా నాకు ఫోన్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, మీ నెంబరు కామెంట్ బాక్స్లో చేస్తే నేనే మీకు పంపించేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా పూర్తిగా. దయచేసి చాలామంది ఏజెంట్స్, బ్రోకర్లు అండ్ కొంతమంది ఫేక్ ఆఫీసులు కూడా మీకు ఫోన్ చేస్తాయి, ఈ ప్రాసెస్ అనేది నేను చేసేస్తాను అంటారు, కానీ ఎటువంటి మాటలు నమ్మకొద్దు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఆఫీసులో అయితే ఎటువంటి ఏజెంట్లకి ఫేక్ ఆఫీసులకి అయితే అలౌ లేదు. ఓకేనా, అందు గురించి చెప్తున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని 1కి 2 సార్లు చూడండి, చూసి నేను చెప్పినట్టుగా అప్లై చేశారనుకో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనేది, ఇలాంటి అవకాశం అనేది గడిగడికి రాదు. ఓకేనా, అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మంచిగా రెజ్యూమ్ అనేది చేసుకోండి. ఓకేనా, రెజ్యూమ్ అనేది చేసుకొని మీకు ఒకవేళ రెజ్యూమ్ అంటే రాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు రెజ్యూమ్ కావాలి అనేసి మీ నెంబర్ నాకు పెట్టండి, నేను మీకు రెజ్యూమ్ చేసి పంపిస్తాను. కానీ ఎటువంటి ఆఫీసులు, ఎటువంటి ఫేక్ ఏజెంట్ల ద్వారా మోసపోకొద్దు, ఎంత ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవ్వదు. ఓకేనా, ఈ వీడియో మీకు నిజంగానే యూస్ఫుల్గా నచ్చింది అయితే దయచేసి మన ఛానల్కి లైక్ చేయండి, మన వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెడుతుంటాను ప్రతి ఒక్క వీడియో మీకు ముందు వస్తుంది. ఓకేనా, అండ్ ఒకవేళ మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయకొద్దు, లైక్ చేయకొద్దు, ఎటువంటి సపోర్ట్ కూడా చేయకొద్దు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.